మిమ్మును దుష్టత్వం నుంచి మళ్లించడానికి ఆశీర్వదిస్తున్నాను ఈ రొట్టెను అని యేసుప్రభువు చెప్పాడు. ఏందమ్మా అసలు ఒక్కొక్క మాటకు సందర్భము అర్థము ఏదైనా చెబుతున్నారంటే ఏమీ లేదు. వెళ్ళడము, టైంపాస్ కూసుకోవడము, కూర్చోడం, మళ్ళీ అందులో రాజకీయాలు, అందులో నేను పాట పాడలేదు, అయ్యో నేను ప్రార్థన చేయలేదు, అయ్యో నాకు అవకాశం ఇవ్వలేడు, అయ్యో ఇంకో వారం నేను రాను, ఇంకోసారి వచ్చినప్పుడు చూసుకుందాము అని ఈ ఆలోచనలతోనే వెళ్తున్నారు. కానీ ఆశీర్వాదం యేసుప్రభువు వారు రొట్టిచ్చినప్పుడు ఇదేమని ఆశీర్వదించాడు. ఎప్పుడన్నా అర్థమైందా మనకు? ఎప్పుడు అర్థం చేసుకుంటాం? వారికి చెప్పే వాళ్ళకి అర్థం కానప్పుడు వినే వాళ్ళకు మనకేం అర్థమవుతుంది కదా. అంటే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఈ రొట్టెని తీసుకున్నప్పుడు మీరు ఆశీర్వదింపబడాలని ఈ రొట్టెని దీవించి ఆశీర్వాదం ఇచ్చే పాస్టర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం ఈ రొట్టె మీరు తీసుకున్నప్పుడు ఏం తెలుసా, దుష్టత్వం నుండి మనల్ని మళ్లించాలి. అంటే దుష్టత్వం నుండి, చెడ్డ ఆలోచనల నుండి, చెడ్డ తలంపుల నుంచి, చెడ్డ పనుల నుంచి, చెడ్డ కార్యక్రమాల నుంచి, చెడ్డ అలవాట్ల నుంచి మనల్ని మళ్లించడానికే ఇదిగో ఈ రొట్టెను ఆశీర్వదించి మీకు ఇస్తున్నాను. ప్రతి ఆదివారం మీలో ఎంతమందికి ఈ చెడ్డ ఆలోచనలు మనకు